ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు బీసీ ధర్నా నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడుతుంది టీ కాంగ్రెస్. బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తుంది. జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు బీసీ ధర్నా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. రావణి, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేయబోతుంది. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి 2 బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించాము. కానీ ఇప్పటి వరకు ఆ బిల్స్ ను రాష్ట్రపతి ఆమోదించలేదు. సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. మరోపక్క ఏఐసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ధర్నాను ప్రారంభిస్తారని తెలుస్తుంది. మరోపక్క ఈ ధర్నాకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇంకోవైపు చెప్పాలంటే ఏదైతే ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఈ రోజు ఏం చెప్పబోతున్నారు, ఒకవైపు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలు, ఆ తర్వాత కనిపిస్తున్నటువంటి ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఎజెండా చేయాలనేటువంటి ఆలోచనతో ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుంది. స్వయంగా ప్రభుత్వమే ఇప్పుడు ఢిల్లీలో ధర్నాకు దిగడం మాత్రం ఖచ్చితంగా ఇది కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ ధర్నా తర్వాత రేపు రాష్ట్రపతిని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కి సంబంధించి మనకు ఇంకా ఏదైతే కన్ఫర్మేషన్ కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మనం ఎదురుగా చూస్తున్నాము ఏదైతే మెయిన్ స్టేజ్ పైన తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, బీసీ నేతలందరూ కూడా కూర్చోబోతున్నారు. పెద్ద ఎత్తున సీట్లు కూడా వేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కీలకమైనటువంటి నేతలందరూ కూడా స్టేజ్ పై కూర్చుంటారనే విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్లు ఏవైతే 42% కల్పిస్తామని చెప్పి తెలంగాణలో కులగణన చేశాం. ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తిగా శాస్త్రీయంగా అన్ని కూడా పూర్తి చేసినప్పటికీ కూడా కావాలనే కేంద్రం ఈ విషయాన్ని వెనక్కి పెడుతుంది అనే విషయాన్ని కూడా ఒకవైపు ప్రభుత్వం పదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే గత పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏఐసీసీ నేతలకు అంటే తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజే కోరారు పార్లమెంట్ లో మీ ఎంపీలందరూ పోరాడాలి, మేము జంతర్ మంతర్ లో పోరాటం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అదే రోజు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఒకవైపు జంతర్ మంతర్ లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే బీసీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాస్తవానికి ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఒక ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా ఉంది. కర్తవ్య భవన్ ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సెంట్రల్ సెక్రటేరియట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమ ధర్నాకు మాత్రం అనుమతి ఇవ్వాలని చెప్పి 2-3 రోజులుగా ఎంపీలు సైతం పోలీసులపై ఒత్తిడి చేశారు. ఫైనల్ గా ఈ జంతర్ మంతర్ లో ఉన్నటువంటి ఈ బీసీ ధర్నా కోసం ప్రత్యేకంగా అనుమతులు కూడా లభించాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల నుంచి జంతర్ మంతర్ లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్స్ ను కేంద్రం వెంటనే ఆమోదించాలంటూ ఆందోళన ప్రారంభం కాబోతుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.